లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై రచ్చ కొనసాగుతోంది. రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం విషయంలో కేంద్రం విముఖత వ్యక్తం చేసింది. లోక్సభలో రాహుల్ చేసిన ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయించారు. రాహుల్ ఆరోపణలపై లోక్సభలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి జవాబిస్తారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. రాహుల్ జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని స్పీకర్ ని కోరారు. అమెరికా ట్రేడ్ డీల్ తో దేశాన్ని మోదీ అమ్మేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఎప్స్టీన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరుని ఉందని కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. అయితే రాహుల్ పై అవిశ్వాసం నోటీసులు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసమే రాహుల్ మాట్లాడారని ప్రియాంక తెలిపారు. काम कर रहे हैं किसी और के लिए नोटिस लाने की बात कर रहे हैं राहुल जी के खिलाफ। FIR तमाम केस ये सब क्या क्या करेंगे करने दीजिए। राहुल जी को फर्क नहीं पड़ता, किसी को अब्यूज नहीं किया। कुछ एक दो MP थे जिनको जो थोड़े ज़्यादा नाराज़ थे तो उन्होंने वो एक्सप्रेस किया, अपनी नाराज़गी एक्सप्रेस की। और मैंने ये भी देखा है कि मैं पीछे से इनकरेज कर रही थी, बिल्कुल झूठे में चुपचाप बैठी थी। और अंत में मैंने एक दो चीज़ें बोली शांति से स्पीकर साहब को। ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై వివాదం రాజుకున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఆర్మీ అధికారుల పుస్తకాలు రాసే విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రచయిత ముందు తాను రాసిన పుస్తకాన్ని రక్షణ శాఖకు పంపాలి. రక్షణ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాతే పుస్తకాన్ని విడుదల చేయాలి అన్నారు. దేశ అంతర్గత వ్యవహారాలు, సైన్యం ఆపరేషన్స్ పై పుస్తకాల్లో రాయకూడదని ఆర్మీ అధికారులు, మాజీ ఆర్మీ అధికారులు కేంద్రం రూపొందించిన గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. లోక్సభలో రాహుల్ పై సభా హక్కుల నోటీసులు, జనరల్ నరవణే పుస్తకం వివాదంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే రచించిన ది 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం వివాదం ఇంకా అంతకంతకు ముదురుతోంది. ఓ పక్క పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రివిలేజ్ మోషన్ నోటీసులని ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ జీవితంలో మరోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ అంశం పార్లమెంట్లో ఒక దుమారాన్ని కొనసాగిస్తుంటే ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు ఈ పుస్తకం విడుదలకు సంబంధించి పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇంకా విడుదల చేయలేదు అని చెప్పి ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఆ అంశాన్నే నరవాణే కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అసలు ఈ పుస్తకం లీక్ అయింది అనడానికి ఇప్పటివరకు మనం పైరసీ సినిమాలో చూసాం. ఇప్పుడు ఈ మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం పైరసీగా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో విడుదలైన పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బుక్ నెంబర్ దీనికి ఉండడం చూసి పోలీసులు కూడా అవాక్కైన పరిస్థితి. ఇటు జర్మనీ, అలాగే UK, అమెరికా, ఆస్ట్రేలియా ఈ విధంగా విదేశాల్లో భారత ఆర్మీ మాజీ ఆర్మీ చీఫ్ రాసిన ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ అనేది ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యే విధంగా ఇది ఏ విధంగా లీక్ అయింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే పెంగ్విన్ ఇండియా సంస్థకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి విదేశాల్లో ముఖ్యంగా ఈ బుక్ రిలీజ్కి సంబంధించి ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారో అక్కడికి ఈ కంటెంట్ ఎలా వెళ్ళింది, ఈ పుస్తక రిలీజ్కి సంబంధించి సంస్థతో ముఖ్యంగా వివిధ విదేశాల నుంచి చేసుకున్న అగ్రిమెంట్స్, అలాగే ఇటు ఆర్థిక లావాదేవీలు, వీటన్నిటి కోణాల్లో కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఓ పక్క రాజకీయంగా రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ జో ఉచిత్ సందో ఓ కరో అని చెప్పి ఈ ముఖ్యంగా పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు పార్లమెంట్లో దుమారాన్ని లేపాయి. అలాగే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఇప్పుడు ముఖ్యంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, పూర్తి స్థాయిలో నిరాధార ఆరోపణలు చేసినందుకు అతన్ని సభ్యత్వం రద్దు చేయాలి అన్న డిమాండ్ని బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇటు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సో రాహుల్ గాంధీ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది పార్లమెంట్ అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.